హలో అండి, నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంటనేది. నేనైతే గుడికి అయితే వెళ్ళానండి. మీకు చెప్పాను కదా, గుడికి వెళ్తే నాకు 2 విషయాలు మంచి అయితే జరిగాయని అని. ఫస్ట్ విషయం ఏంటంటే, నేను తెలుసుకునింది ఇది కుమారి పూజ అంట అండి. నాకైతే తెలియదు. ఇది ఏంటి అంటే, ఈ దేవి నవరాత్రుల్లో ఇలా చిన్నపిల్లలకు, మన ఇంట్లో ఆడపిల్లలు కాకుండా వేరే వాళ్ళ చిన్నపిల్లలకు మనం ఇంటికి పిలిపించుకొని వాళ్ళకు కాళ్ళకు పసుపు పట్టించి కుంకుమ పెట్టి పాదాలకు పూజ చేసుకొని మనకు స్తోమత బట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర అక్షంతల ఆశీస్సులు తీసుకొని వాళ్ళకు మనము ఆ ప్రసాదం వాళ్ళ దగ్గర మనం స్వీకరిస్తే అది చాలా మంచిదంట. నాకైతే తెలియదండి, ఇది తెలుసుకున్నాను. సెకండ్ ఇదంటే, ఈమె దగ్గర నేను తాంబూలం అయితే తీసుకున్నాను. అది పండు ముత్తైదండి. ఆమె తాంబూలం ఇస్తుందని తెలిసి నేను వెళ్ళి ఆమె దగ్గర తాంబూలం తీసుకొని ఆమె పాదాలకు పసుపు పట్టించి ఆమె దగ్గర అక్షంతలు అయితే వేపించుకున్నాను. శుక్రవారం ఆ అమ్మవారి చేత వేసినట్టే భావించి తీసుకున్నానండి. ఆమె చూడు ఎంత చక్కగా అన్నీ రెడీ చేసుకొని అందరికి ఇచ్చింది. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అయితే వచ్చిందండి. ఈరోజు నాకు చాలా మంచిగా జరిగింది. అండ్ గుడికి వెళ్తే అక్కడ నాకు అన్నీ మంచి జరిగాయి. దర్శనము అండ్ తాంబూలం తీసుకున్నాను. ఒకటి మంచి విషయం తెలుసుకున్నాను. అన్నీ మంచిగా జరిగాయండి. ఇవి నా వీడియోస్ అండి, మీతో నేను షేర్ చేసుకున్న వీడియోస్. ఈ 3 వీడియోస్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.